ఈ సృష్టిలో ఎవరూ పిరికివారు కాదు. తెలివి తక్కువ వాళ్ళు అసలే కాదు. ప్రతి ఒక్కరిలో వారికే తెలియని వ్యక్తి ఇంకొకడు ఉంటాడు. అవకాశం, అవసరాన్ని బట్టి వాడు బయటకు వస్తాడు. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నానంటారా? మనకు వచ్చే అపాయాలకు, ఆపదలకు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగితే విజయం మనదే అంటారు పెద్దలు. ఇప్పుడు నేను చెప్తుంది కూడా అదే. అపాయం వచ్చిన ప్రతిసారి అమ్మో నాయనో అంటూ ఆగిపోతే వచ్చిన అపాయం రాకుండా ఆగిపోదు కదా. అవసరమైతే అపాయానికి ఎదురుగా వెళ్ళి ఢీకొట్టాలి. అప్పుడే విజయం సాధించగలం. మరి ఢీకొట్టడానికి ఏ ఆయుధం పట్టుకోవాలా అని ఆలోచిస్తున్నారా? ఆయుధమే అవసరం లేదండి. ఓ మంచి ఉపాయం ఉంటే చాలు. వచ్చిన ఆ ఆపద నుంచి చక్కగా తప్పించుకోవచ్చు. ఏంటి, అర్థం కాలేదా? అయితే ఈ కథ వినండి, పూర్తిగా అర్థమైపోతుంది. అడవికి దగ్గరలో రామాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాము అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తి. ఆయన వద్ద ఒక కుక్క, కొన్ని ఆవులు, గేదెలు, మరికొన్ని ఎద్దులు ఉండేవి. కుక్కకు రాజు అని పేరు పెట్టి దానిని ప్రేమగా పిలుచుకునేవాడు. ఆయనకున్నటువంటి ఆవులు, గేదెలు, ఎద్దులలో ఒక ఎద్దుకు భీముడు అని పేరు పెట్టి దానిని ప్రేమగా పిలుచుకునేవాడు. ఒకరోజు ఆయన ఇంట్లోకి కొంతమంది దొంగలు దొంగతనానికి వచ్చారు. ఆ దొంగలు మెల్లగా ఇంట్లోనికి చొరబడి దొంగతనం చేయడం భీముడు చూశాడు. వెంటనే భీముడు, రాజు రాజు, మన ఇంటిలో దొంగలు పడ్డారు, లే లే, నువ్వు లేచి గట్టిగా అరిచి మన యజమాని నిద్ర లేపు, లే రాజు లే అని ఎంత పిలిచినా పలకలేదు. ఎందుకంటే రాజు ఆ రాత్రి ఎక్కువగా తిని ముద్దుగా నిద్రపోయాడు. భీముడు ఎంత పిలిచినా పలకపోవడంతో, భీముడే గట్టిగా అరవడంతో రాము మండిపడి, నీకు రాత్రి పగలు ఏం లేదా? ఎందుకు ఆ గోల? చక్కగా నిద్రపో, ఏదైనా ఉంటే ఉదయం చూసుకోవచ్చులే అని భీముడిని మందలించాడు. దొంగలు డబ్బు, నగలు పట్టుకొని పావిరిడిపోవడం చూసినటువంటి భీముడు మరింత గట్టిగా యజమానిని నిద్రలేపుటకు గట్టిగా అరిచాడు. తనకు నిద్రభంగం కలిగిందన్న కోపంతో రాము భీముణ్ణి, నీకు పని పాట ఏమి లేదా? తిన్నది అరక్క ఇలా గట్టిగా అరుస్తున్నావు, నీకు ముద్దు ఎక్కువైపోయింది, భయం లేకుండా పోయింది అని కర్రతో గట్టిగా కొట్టి, నువ్వు పో ఇక్కడి నుంచి, నా వద్ద ఇంక ఉండకు అని తనను బయటికి గెంటేశాడు రాము. నా యజమానికి ఎటువంటి సహాయం చేయలేకపోయానే అన్న బాధతో భీముడు అలా బాధతో నడుస్తూ 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 అడవిలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక గృహ ఉండడంతో, ఆ గృహ ఎంతో బాగుండడంతో, సరే ఈ రాత్రి ఇక్కడే ఉంటాను, రేపు ఉదయాన్నే వెళ్ళిపోవచ్చులే, నా యజమాని కోపం ఎంతసేపు ఇలా ఉంటుంది, అలా పోతుంది, నేను కనిపించపోయేసరికి తనే బాధతో నా ఎదురుగా వస్తాడులే అని చెప్పి తను అక్కడే విశ్రాంతి తీసుకుంది. కొంత సమయానికి ఒక గర్జన వినిపించింది. భీముడికి ఏమిటా అని చూస్తే అది ఒక పులి. అమ్మ బాబోయ్, నేనుంటున్నది పులి గృహలోనా? ఇప్పుడు అది కానీ నన్ను చూస్తే చంపి ఆనందంగా ఆరగిస్తుంది. మరి నేనేం చేయాలి అని బాగా ఆలోచించగా భీముడికి ఒక ఉపాయం తట్టింది. పులి దగ్గరగా రావడం చూసినటువంటి భీముడు పులికి వినిపించేటట్లుగా, ఓ దేవుడా, నీవు ఎంత మంచివాడివి, ఈ భూమి మీద ఉన్న అన్ని జంతువులను తినేశాను, ఒక పులి, సింహం తప్ప. దేవుడా, నా యందు దయుంచి ఈరోజు ఎలాగైనా ఒక పులినో సింహాన్నో ఇవ్వు దేవుడా అని ప్రార్థించగా పులి, అమ్మ బాబోయ్, నా స్థావరంలోనికి ఏదో పెద్ద జంతువే వచ్చింది అని అనుకొని భయపడుతుంది. ఇలా భయపడుతున్నటువంటి పులిని చూసి భీముడు, ఆహా దేవుడా, నేనంటే నీకెంత ఇష్టమా? ఇలా అడిగానో లేదో వెంటనే పులిని పంపించావా? నువ్వు చాలా మంచివాడివి దేవుడా అని గట్టిగా, ఏ పులి ఇలా రా, నాకు చాలా ఆకలిగా ఉంది, నువ్వు రా ఇటు, నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటాను అని గంభీరంగా అరిచింది. భీముడి మాటలకు బెంబేలెత్తిపోయిన పులి అక్కడి నుంచి భయంతో పారిపోతూ 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 ఉండగా దానికి దారిలో ఒక నక్క కనబడి, మిత్రమా, ఎందుకంత భయపడుతూ పరిగెడుతున్నావు? నిన్ను భయపెట్టే జంతువు కూడా ఈ అడవిలో ఉందా అని నక్క పులిని అడగగానే అందుకు పులి, ఎందుకు లేదు, నా గృహలోనే ఉంది, కావాలంటే నువ్వు వెళ్ళి చూడు, కానీ చాలా జాగ్రత్త సుమి అని పులి నక్కకు చెప్పగానే నక్క నెమ్మదిగా వెళ్ళి చూడగానే అది ఒక పెద్ద ఎద్దు. దానిని ఎద్దు అని నక్క గుర్తించి పరుగు పరుగున పులి వద్దకు వచ్చి, మిత్రమా మిత్రమా, నువ్వు భయపడేంత క్రూర మృగం కాదది,
అది ఒక ఎద్దు. నేను గ్రామాల్లో తిరుగుతూ ఉంటాను కదా, నాకంతా తెలుసు. నువ్వు భయపడిపోయిన అవసరం లేదు. రా, ఈరోజు మనకి మంచి ఆహారం దొరికింది. మనం చక్కగా దాన్ని చంపి శరీరం నీది, తలకాయ నాది, రా పంచుకుందాం, రా మిత్రమా అని నక్క పులిని తీసుకెళ్ళడానికి బలవంతం పెట్టింది. నీ వాలకం చూస్తుంటే ఆ క్రూర మృగానికి నన్ను అప్పచెప్పేటట్టున్నావే, నన్ను అప్పచెప్పడానికి ఈ ప్రయత్నమా అని పులి నక్కతో మాట్లాడగా, మిత్రమా నేను ఎందుకు అలా చేస్తాను మిత్రమా, నువ్వేదైనా తింటే నాకు కొంచెం పెడతావని ఆరాటమే తప్ప ఇందులో కుట్ర ఎక్కడ ఉంది మిత్రమా. సరే, ఇంకా నీకు నా మీద నమ్మకం కుదరకపోతే ఇదిగో అని చెప్పి నక్క తోకను తీసుకొని పులి తోకకి కట్టి ఇద్దరు అలా నడుచుకుంటూ వెళ్ళగా ఇద్దరిని చూసినటువంటి ఎద్దు ఎంతో భయపడిపోయింది. అయినా ధైర్యం తెచ్చుకొని చక్కని ఉపాయంతో, ఓహో నక్క మిత్రమా, నువ్వెంత మంచివాడివి, ఇచ్చిన మాట ప్రకారమే పులిని తీసుకొస్తున్నావా, సరే మన మాట ప్రకారం శరీరం నాది, తలకాయ నీది, తీసుకో, కానీ వెంటనే పులిని తీసుకురా, తొందరగా, నాకు చాలా ఆకలిగా ఉంది అని ఎద్దు మాటలు పులి చెవిన పడగానే వెంటనే పులి భయంతో పరుగు తీయడంతో తోక కట్టినటువంటి నక్క బరబర ఈడ్చుకుపోవడంతో నక్క లబోదిబోమంటూ, మిత్రమా నన్ను వదిలేయి, మిత్రమా నన్ను వదిలేయి, నేను చచ్చిపోయేటట్టున్నాను, అయినా ఎంత భయపడుతున్నావు, నువ్వు పులివా పిల్లివా అంటూ తన ఆర్తనాదాలు ఎంత చెప్పినా పులి వినకుండా అక్కడి నుంచి పారిపోయింది. తన ఉపాయం పారినందుకు ఎద్దు ఎంతో ఆనందం చెందింది. అక్కడి నుంచి ఉదయాన్నే వెళ్ళిపోయింది. చూసారా మిత్రులారా, ఉపాయం ఉంటే ఎంతటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చు. కాబట్టి అపాయం వచ్చిన ప్రతిసారి బాధపడకుండా, ఆపదలో ఉన్నానని భయపడకుండా చక్కగా ఆలోచించి ఎంతటి అపాయాన్నైనా ఉపాయంతో తప్పించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.